చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సి బండపల్లి టీడీపీ ఎంపీటీసీ నామాలప్పపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. రాత్రి తిమ్మరాయ స్వామి ఆలయం వద్ద టీడీపీ ఎంపీటీసీ కారును దుండగులు అడ్డగించి కారు అద్దాలను ధ్వంసం చేసి దాడి చేశారు. గతంలో సి బండపల్లి ప్రాంతంలో అక్రమ క్వారీలను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి క్వారీలను నామాలప్ప మూయించారు. దీంతో నామాలప్పపై కక్ష పెంచుకుని దాడి చేసినట్లు టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ఘటనను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ టీడీపీ నాయకులు ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాళ్ల బుడుగురు పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత వాళ్ళ ఐవర్లు వచ్చిన తర్వాత నేను స్టేషన్ పరిగెత్తిపోయి స్టేషన్ లేదు ఇంతవరకు వాళ్ళ ముఖాలు కూడా నేను చూడలేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చినండి ఇప్పుడు అనేది కూడా నాకు తెలియదు. శాంతిపురం అంటే ఆయన బోధగురులో శాంతిపురం బోధగురులో అని చెప్పినాడు కాబట్టి ఆడ ఆర్య అనేసి డ్రైవర్గా ఉన్నాడు. ఆయన ఆతోలుగా నా కార్ని వాళ్ళ చేతిలో గుద్దిండ్రి. ఏ మనోడు వదిలేయంటే అనుకుని వెళ్ళిపోయాను. చూస్తున్నాను ఆయన నన్ను కూర్చొనే ఉంటా. వాడు పట్టించుకోలే వెళ్ళిపోయా. మనోడు వదిలేయంటారు అని చెప్పేసి నలుగురు ఆడే నాకు ముందు చుట్టుకున్నారు. వాడు వెళ్ళిపోయా మనోడు వదిలేయంటారు అని చెప్పేసి ఆతోళ్ళ కార్ని కొట్టేయంటారు. ఆయన స్టేషన్లో డ్రైవర్గా పనిచేస్తుంటే ముందు ఉండే అప్పుడప్పుడు వస్తాడు. నాకు మేము పోయేది ఒక స్టేషన్లోనే ఉండే ఆయన పోలీస్ మామూలుగా ఇంతకు ముందు ఉండే ఇప్పుడు లేను తెలియదు.